సాగునీటి రంగంపై అసెంబ్లీలో రేవంత్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేశారు. అలాగే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన అంశంలో నిమిషం నిడివి గల వీడియోను మంత్రి ఉత్తమ్ అసెంబ్లీలో విడుదల చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఆర్థికంగా పూర్తిగా నిరుపయోగమని మంత్రి ఉత్తమ్ విమర్శించారు. బ్యారేజ్ను ప్రారంభించినప్పటి నుంచి నిర్వహణ పట్టించుకోలేదని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తలపెట్టిన మేడిగడ్డ ప్రాజెక్టు పూర్తిగా కుంగిపోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. 100 ఏళ్లు ఉండాల్సిన ప్రాజెక్టు 3 ఏళ్లలోనే కుంగిపోయిందన్నారు. డిజైన్ నాణ్యత లోపం, అవినీతి వల్లే కాళేశ్వరం దెబ్బతిందని తెలిపారు. మేడిగడ్డ, అన్నారం, సింధులపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీతో మాట్లాడుతున్నామన్నారు. వారి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. బాధ్యులపై ఖచ్చితంగా చర్యలు ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు. అన్నారం బ్యారేజ్లో కూడా లీక్ మొదలైందన్న ఆయన అన్నారం కూడా కుంగేలా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ఎలాంటి సర్వే చేయకుండానే మల్లన్న సాగర్ నిర్మించారన్నారు. ఖమ్మం విజయవాడ మార్గంలో చింతకాని మండలం పాతలపాడు వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. అధిక లోడ్ కారణంగా చక్రాలు ఎక్సెస్ సమస్యకు గురై జాయింట్ లింక్ తెగిపోయింది. 113వ గేటు సమీపంలోకి రైలు రాగానే భారీ శబ్దాలు రావడంతో దీంతో లోకో పైలట్ రైలును నిలిపివేశాడు. ఘటనలో 2 బోగీలు పూర్తిగా రైల్వే ట్రాక్ నుంచి పక్కకు జరిగాయి. సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో కాజీపేట నుంచి విజయవాడ వెళ్తున్న పలు ఎక్స్ప్రెస్ రైళ్లను నిలిపివేశారు. ప్రస్తుతం ప్రమాదం జరిగిన చోట సిబ్బంది తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. విజయవాడ నుంచి ఖమ్మం వచ్చే రైళ్లకు గంటపాటు అంతరాయం ఏర్పడింది. తెలంగాణ మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు 70వ ఏట అడుగుపెట్టారు. గ్రామాలు, జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలను గులాబీ దళపతి అభిమానులు, పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. సికింద్రాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ తలసాని సాయి కిరణ్ యాదవ్ తెలంగాణ భవన్లో పలు కార్యక్రమాలు చేపట్టారు. వికలాంగులకు వీల్ చైర్లు, ఆటో డ్రైవర్లకి జీవిత బీమా అందజేశారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా 70 కిలోల భారీ కేక్ ను కేటీఆర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ కట్ చేశారు. అనంతరం కేటీఆర్ ప్రస్థానంపై సాయి కిరణ్ రూపొందించిన డాక్యుమెంటరీని కేటీఆర్ లాంచ్ చేశారు. కార్యక్రమానికి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని, నగర ఎమ్మెల్సీ, పార్టీ నేతలు హాజరయ్యారు. శ్రీహరికోట వేదికగా మరో నూతన ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సిద్ధమైంది. షార్ నుంచి సాయంత్రం 5:35 జిఎస్ఎల్వి F-14 రాకెట్ ను ఇస్రో ప్రయోగించనుంది. రాకెట్ ద్వారా వాతావరణ సమాచారాన్ని అందించే ఇన్సెట్ 3DS అనే ఉపగ్రహాన్ని ప్రయోగించబోతుంది. జిఎస్ఎల్వి సిరీస్ లో ఇది 16వ రాకెట్ ప్రయోగమవుతుంది. ఇస్రో భారీ ఉపగ్రహాలను అంతరిక్ష కక్షలో నిలపడం కోసం జిఎస్ఎల్వి రాకెట్ ను ఉపయోగిస్తుంది. ఇందులో భాగంగా 2275 కిలోల బరువు కలిగిన ఇన్సాట్ 3DS ఉపగ్రహాన్ని జిఎస్ఎల్వి F-14 రాకెట్ ద్వారా 2వ ప్రయోగ వేదికపై నుండి ప్రయోగించడానికి కౌంట్ డౌన్ కొనసాగుతుంది. సమాచార వ్యవస్థను బలోపేతం చేయడం కోసం ఇస్రో ఈ ప్రయోగాన్ని నిర్వహిస్తుంది. ఇప్పటికే ఇన్సాట్ తరహా భారత ఉపగ్రహాలు 23 అంతరిక్షంలో తిరుగుతున్నా అందులో కొన్నింటికి కాలం చెల్లడంతో వాటి స్థానంలో ఇస్రో కొత్త ఉపగ్రహాలను ప్రయోగించనుంది. వాతావరణంలో అంచనాలు, విపత్తుల ముందస్తు గుర్తింపులకు అవసరాలతో పాటు సముద్ర ఉపరితల పర్యవేక్షణకు ప్రకృతి వైపరీత్యాలను గుర్తించడానికి ఇన్సాట్ 3DS ఉపగ్రహం ఉపయోగపడనుంది. రెబల్ ఎమ్మెల్యేల అనర్హత విషయంలో ఈ నెల 19న ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తుది నిర్ణయం తీసుకోనున్నారు. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఆనం నారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలకు స్పీకర్ మరో అవకాశం ఇచ్చారు. ఈ మేరకు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు పంపిన నోటీసుల్లో వెల్లడించారు. ఇదే చివరి నోటీస్ అని 19న వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకి పంపిన నోటీసుల్లో స్పీకర్ కోరారు. వైసీపీ, టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు 2 రోజుల క్రితం హాజరు కావాల్సి ఉన్నా వారంతా గైహాజరయ్యారు. తమకు మరికొంత సమయం కావాలంటూ 2 రోజుల క్రితమే వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్ కు లేఖ రాశారు. మరోవైపు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఇంతవరకు స్పీకర్ ముందుకు రాలేదు. రాజ్యసభ ఎన్నికల ముందు ఖచ్చితంగా వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటు వేస్తారని ప్రచారం జరిగింది. అయితే 3 రాజ్యసభ స్థానాలను వైసీపీ కైవసం చేసుకోవడంతో స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా లేదా అని చర్చ జరుగుతుంది. ఈ నెల 19న వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ తుది నిర్ణయం తీసుకోనున్నారు. వైసీపీ 7వ జాబితా విడుదలైంది. ఇప్పటికి 6 జాబితాలు విడుదల చేసిన పార్టీ అధిష్టానం తీవ్ర కసరత్తు చేసిన 2 ఇన్ఛార్జీలతో కూడిన 7వ లిస్టును రిలీజ్ చేసింది. 2 అసెంబ్లీ స్థానాలకు ఇన్ఛార్జీలను ప్రకటించారు. పర్చూరు సెగ్మెంట్కు ఎడంబాల, కందుకూరుకు కటారి అరవింద యాదవ్ను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 6వ జాబితా విడుదలైన తర్వాత చాలా గ్యాప్ తీసుకొని 7వ జాబితాను విడుదల చేసింది వైసీపీ అధిష్టానం.
సిఐడి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. A1 గా టీడీపీ అధినేత చంద్రబాబు, A2 గా వేమూరి హరికృష్ణ, A3 గా కోగండి సాంబశివరావుగా పేర్కొంటే ఏసీబీ కోర్టుకు సమర్పించింది. కాగా ఇటీవల అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో A1 గా చంద్రబాబు, A2 గా మాజీ మంత్రి నారాయణను పేర్కొంటూ సిఐడి ఛార్జ్ షీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 20న ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. బీజేపీ అగ్రనేతలతో పొత్తులపై చర్చించనున్నారు. అగ్రనేతలతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ అయ్యే అవకాశం ఉంది. బీజేపీతో టీడీపీ పొత్తు దాదాపు ఖరారైందంటూ ప్రచారం సాగుతున్న నేపథ్యంలో అగ్రనేతల భేటీ తర్వాత క్లారిటీ రానుంది. సీట్ల సంఖ్య, ఉమ్మడి అభ్యర్థుల జాబితా, ముఖ్యమంత్రి పదవి షేరింగ్ వంటి కీలక అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు. 3 పార్టీల సంయుక్త మేనిఫెస్టో, ఎన్నికలు ఏ విధంగా వ్యవహరించాలి తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున శివ పార్వతుల కళ్యాణంలో ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు పాల్గొని ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలు పాడి పంటలతో సంతోషంగా ఉండాలని, కరోనా లాంటి మహమ్మారి మళ్ళెప్పుడు రాకుండా ఆరోగ్యంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నానని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రాబోయే 3 నెలల్లో బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేస్తామన్నారు. జిల్లాలో ప్రస్తుతం నీళ్లు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పుకొచ్చారు. విజయవాడ ఎంపీ కేసినేని నాని చంద్రబాబు, నారా లోకేష్లపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, లోకేష్ టికెట్లు అమ్ముకొని వారి సొంత రాష్ట్రం తెలంగాణకు వెళ్లిపోతారని విమర్శించారు. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలన్న ఆయన, అమరావతి ప్రాంతంలో వారికి ఇల్లు కూడా లేదన్నారు. ఎన్నికలు అయిపోయాక టీడీపీ ఆఫీస్కు తాళం వేసుకుని హైదరాబాద్ వెళ్లిపోతారని కేసినేని వ్యాఖ్యానించారు. కృష్ణా జిల్లా చందర్లపాడు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎంపీ కేసినేని, నందమూరి తారక రామారావు ప్రారంభించిన టీడీపీని తండ్రి కొడుకుల ఇద్దరు మడత పెట్టేశారని విమర్శలు చేశారు. రాజ్యసభలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ కనుమరుగైందన్నారు. ఆంధ్రాలో టీడీపీ స్టేటస్ 0 అని ఎద్దేవా చేశారు కేసినేని. నెల్లూరు జిల్లాలో విద్యార్థుల లైంగిక వేధింపుల ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. సీతారాంపురం ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థినుల లైంగిక వేధింపుల అంశంపై విచారణలో కీలక అంశాలు వెలుగు చూశాయి. 13 ఏళ్ల నుంచి ఒకే చోట విధులు నిర్వహిస్తుండటంపై అధికారులు అవాక్కయ్యారు. పాఠశాలలో 13 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న స్వీపర్ గతంలో విద్యార్థుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అనేక ఆరోపణలు వెలువడ్డాయి. తాజాగా అదే పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు బాలికలను ఆడించేందుకు వేరే ప్రాంతానికి తీసుకుని వెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. బాలికలను తీసుకెళ్లే సమయంలో మహిళా టీచర్ను తోడు పంపలేదని తెలుస్తోంది. ఘటన వెలుగు చూడడంతో మండల విద్యాశాఖ అధికారికి ప్రిన్సిపాల్ ఫిర్యాదు చేశారని, విద్యార్థులను వారి తల్లిదండ్రులను వ్యాయామ ఉపాధ్యాయుడు బెదిరించి ఏమీ జరగలేదని చెప్పినట్లు విచారణలో తేలింది. విషయం బయటికి పొక్కితే ఆడపిల్లల జీవితాలు ఆగమవుతాయని గోప్యంగా ఉంచాల్సిన పరిస్థితులను కూడా పలువురు అంటున్నారు. వ్యాయామ ఉపాధ్యాయుడిపై అనేక ఆరోపణలు ఉన్నప్పటికీ అతను మాత్రం విధుల్లో కొనసాగుతూనే ఉండటం గమనార్హం. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో వచ్చిన విచారణ అధికారులు నివేదిక ఎలా ఇస్తారో వేచి చూడాల్సి ఉంది. సోషల్ మీడియా పోస్టింగ్స్ దాడికి తట్టుకోలేక విసుగు చెందిన టీడీపీ నేతలు రాజకీయాలకు శాశ్వతంగా గుడ్ బై చెప్పారు. ఏలూరు జిల్లా నూజివీడు మాజీ ఏఎంసీ చైర్మన్ కాపా శ్రీనివాసరావు రాజకీయాల నుండి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించారు. గత కొన్ని రోజులుగా తనపై అసభ్య పదజాలంతో నిరాధార వార్తలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్న వ్యక్తులను అదుపు చేయలేని టీడీపీ ముఖ్య నాయకులతో రాజకీయ స్నేహబంధం కొనసాగించలేనని తేల్చి చెప్పారు. ఆయన అభిమానులతో చర్చించి రాజకీయాల నుండి వైదొలుగుతున్నట్టుగా సర్పంచ్ కాపా శ్రీనివాసరావు వెల్లడించారు. అనంతపురం జిల్లా రాప్తాడు సిద్ధం సభ